ఒక క్యూట్ బేబీ, లిటిల్ బేబీ. ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటావా, లాస్ట్ బెంచ్ లో కూర్చుంటావా, మిడిల్ బెంచ్ లో కూర్చుంటావా? అంటే మ్యామ్ చెప్తారు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక బెంచ్ లోనే కూర్చుంటాను. ఓకే. ఎగ్జామ్స్ లేనప్పుడు అంటే ఒక రోజు ఫస్ట్ బెంచ్, నెక్స్ట్ డే సెకండ్ బెంచ్ అట్లా కూర్చుంటా. వేరే వాళ్ళకి కావాలి కదా ఫస్ట్ బెంచ్. ఎప్పుడు మనం కూర్చుంటే వాళ్ళకేం ఛాన్స్ వస్తుంది? అచ్చా, అందుకనే చేయండి. అమ్మో, మరి హీరోలంతా అన్నయ్యలు కదా, అల్లు అర్జున్ గారు ఉన్నారు కదా, మరి వాళ్ళ అబ్బాయి నీకు ఇష్టం కదా? హీరో హీరో నీ పక్కన. ఎందుకు ఇష్టం నీకు అయాన్ అంటే? హగ్గులు ముద్దులు పెడితే నీకు కూల్ అయిపోతా. మరి చేస్తా. ఎట్లా? హగ్గు ముద్దు పెడితే ఇంకా కూల్ అయిపోతాం కాబట్టి అలా కూల్ సెట్ తగ్గేదేలే. క్లాసికల్ లో అన్ని ముద్రాస్ అంటారు కదా, వాటిని అన్ని చెప్తావు కదా. మొత్తం ఎన్ని? 52. 52 మొత్తం చూపిస్తావా మాకు? చూపిస్తావా? ఓకే చలో అయితే. నార్మల్గా అయితే ఒక టేక్లో నువ్వు ఫినిష్ చేస్తావు కదా, ఎందుకని మరి 10 టేక్స్ తీసుకున్నావు? ఏమైంది? ఏంటక్క నువ్వు? ఏమైంది? అందరూ అట్లనే తింటారు కదా, చిన్న పిల్లలు 10 టేక్స్ తీసుకుంటారు కదా. ఏమైందిరా? 10 టేక్స్ తీసుకుంటారు కదా. అది ఎందుకు తీసుకున్నావు అని అడిగాను రా. చాక్లెట్ అందరు తింటారు కదా అక్క. నేను తినను. తింటారు. అవును. ఏంట్రా ఫేస్ అట్లా సీరియస్ గా పెట్టేసావు? కోపం వస్తుందో? నేను ఇక్కడ ఉన్నాను. అయ్యో అంకుల్ తీసేయండి. ఎందుకురా? వెళ్ళిపోతా. ఎందుకు? ఏమైంది? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ పెద్ద గెస్ట్ ఉన్నారనమాట. సో నాకన్నా చాలా యాక్టివ్, నన్నే రిటర్న్లో క్వశ్చన్లు అడుగుతుంది వచ్చినప్పటి నుండి కూడా. సో ఒక క్యూట్ బేబీ, లిటిల్ బేబీ అండ్ హైపర్ యాక్టివ్ బేబీ ఉంది నాతో. ఇట్లా చూస్తుంది అనమాట. నేను ఏం చెప్తాను అక్క అని చెప్పేసి. సో పాప చైల్డ్ ఆర్టిస్ట్, అలానే క్లాసికల్ డాన్సర్. 4 ఇయర్స్లోనే ఫిలిం ఛాంబర్ నుండి దాసరి నారాయణ అవార్డు వచ్చింది తను 4 ఇయర్స్ ఉన్నప్పుడు. సో హండ్రెడ్స్కి పైగా ప్రోగ్రామ్స్ చేసింది. సో చాలా ఉన్నాయి పాప గురించి చెప్పాలంటే. ఇంత చిన్న వయసులో అంత పెద్ద సక్సెస్ రావడం చాలా కష్టం యాక్చువల్గా, కానీ అన్ని గెలిచేసింది. ఒకసారి పాపతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క. ఎలా ఉన్నా? హిట్ టీవీకి నమస్కారం. అమ్మో, నమస్కారం మా హిట్ టీవీ నుండి దియా పాపకి. ఓకేనా? ఇంత క్యూట్ ఎలా రా? అక్క నేను జ్యూసెస్ తాగుతాను. జ్యూసెస్ తాగుతావు? సో నీ కలర్ సీక్రెట్ అదేనా అయితే? ఏం జ్యూసెస్ తాగుతావు? పుదీనా జ్యూస్. పుదీనా జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్, ఇది ఓకే. ఇంకా ఆరెంజ్ జ్యూస్, ఇంకా ఒక్కొక్కసారి యాపిల్ జ్యూస్. యాపిల్ జ్యూస్. సో నువ్వు ఫుడ్ అంటే తినడం కంటే ఎక్కువ వాటర్ లా తీసుకుంటావు. జ్యూస్ టైప్ లో ఎక్కువ ఇష్టమా నీకు? అంతేనా? తినడం కంటే అలా జ్యూసీగా అలా ఇష్టం, అవునా? ఇన్ని జ్యూసెస్ తాగుతావు కదా, ఇందులో నీ ఫేవరెట్ ఏంటి? ఎక్సెప్ట్ పుదీనా. పుదీనా పక్కన పెడదాం, నీకు పుదీనా ఫేవరెట్ అని నాకు తెలుసు కాబట్టి. సో పుదీనా పక్కన పెట్టి మిగతా యాపిల్, ఆరెంజ్, వాటర్ మిలన్, గ్రేప్, వీటన్నింటిలో నీ ఫేవరెట్ ఏది? వాటర్ మిలన్. ఎందుకంటే క్యూట్గా అవుతారు. క్యూట్ అవుతారా? ఓకే. అయితే నీ అందానికి రహస్యం పుదీనా ఒకటి, వాటర్ మిలన్ ఒకటి. ఓకే. మరి నీ క్యూట్ మాటలకి తెలీదా? బై బర్త్ అలా వచ్చేసిందా? అంతేనా? అందరు ఇష్టపడతారు కదా నిన్ను, చాలా మంది ముద్దు పెడతారా వచ్చి? అవునా? పెడతారా? చిరాకేస్తుందా అందరు వచ్చి ముద్దు పెడుతుంటే? నిజం చెప్పు, ఏమనిపిస్తుంది? కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఇలా తుడుచుకుంటావా? నిజం చెప్పు, పక్కకెళ్ళి ఇలా తుడుచుకుంటావా? లేదు. ఓకే. సో నీకు దియా అంటే ఇష్టమా? దియా అని పిలవడం అంటే ఇష్టమా?
లేదు అంటే డాలీ అని పిలవడం అంటే ఇష్టమా? రెండు. రెండు. ఎక్కువ ఏది పిలుస్తారు ఎక్కువ? మా డాడీ డాలీ అని పిలుస్తాడు, మా మమ్మీ దియా అని పిలుస్తుంది. దియా అని పిలుస్తుంది. సో కోపం వచ్చినప్పుడు మమ్మీ ఏమని పిలిచిద్ది? దియా అని పిలిచిద్ది. ఏమైనా తిట్టిద్దా? మనలో మన సీక్రెట్ చెప్పు. ఏమంటది కోపం వచ్చినప్పుడు? మామూలుగా తిట్టిద్ది. అదే ఏమంటది మామూలుగా? ఎందుకు ఈ పని చేసావు అని తిట్టిద్ది. నువ్వు అల్లరి చేస్తావా బాగా? కొంచెం. కొట్టిద్దా ఎప్పుడైనా? స్కూల్లో కంప్లైంట్స్ వచ్చినాయి ఎప్పుడైనా ఇంటికి అల్లరి చేస్తుంది దియా పాప అని? లేదు. నేను విన్నాను నువ్వు చాలా గుడ్ గర్ల్ అంట. మీ టీచర్స్ కి ఫోన్ చేసిన దియా ఎట్లా ఉంటది స్కూల్లో అని. చాలా గుడ్ గర్ల్ అని చెప్పిండ్రు. నిజంగా? మీ మమ్మీని అడుగు. ఏ స్కూల్ నీది? జెనెసిస్ ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే, ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు కదా. సో నువ్వు గుడ్ స్టూడెంటా? గుడ్ స్టూడెంట్. క్లాస్ ఫస్టా? అవును. ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటావా, లాస్ట్ బెంచ్ లో కూర్చుంటావా, మిడిల్ బెంచ్ లో కూర్చుంటావా? అంటే మ్యామ్ చెప్తారు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక బెంచ్ లోనే కూర్చుంటాను. ఓకే. ఎగ్జామ్స్ లేనప్పుడు అంటే ఒక రోజు ఫస్ట్ బెంచ్, నెక్స్ట్ డే సెకండ్ బెంచ్ అట్లా కూర్చుంటా. అట్లా ఎందుకు? రోజుకొకరితో అందరినీ కూడా హ్యాపీగా ఉంచడానికి రోజు ఒక బెంచ్ లో కూర్చుంటావా? అందరితో ఫ్రెండ్షిప్ చేయడానికా? కాదు, మా ఫ్రెండ్స్ తోనే కూర్చుంటాను ఫస్ట్ సెకండ్. వేరే వాళ్ళకి కావాలి కదా ఫస్ట్ బెంచ్. ఎప్పుడు మనం కూర్చుంటే వాళ్ళకేం ఛాన్స్ వస్తుంది, అందుకనే చేంజ్. అమ్మో, గొప్ప ఆలోచన అనేది. సో అందరూ ఫస్ట్ బెంచ్ లో కూర్చోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి అలా నువ్వు అన్ని బెంచెస్ తిరుగుతూ వస్తావా? నీ ఫ్రెండ్స్ పేర్లు ఏంటి? రుత్విక, సోనాలిక, జూహీ, సాన్వి. ఇందులో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ సాన్వి పాపనా? రుతిక, సాన్వి కూడా. అందరూ నలుగురు. ఓకే. ఏం చేస్తారు నార్మల్ గా? నువ్వు మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేస్తావు? నీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏంటి? డే మొత్తం చెప్పాలి మాకు. అంటే ఊగుతారు, అంటే పట్టుకుంటారు, అది ఎక్సర్సైజ్ చేస్తాను లేవగానే. ఓకే. ఇంకా కాల్ స్ట్రెచ్ చేస్తాను, వాకింగ్ చేస్తాను, ఇంకా జ్యూస్ తాగుతావు, ఇంకా అంతే. స్కూల్ కి రెడీ అవుతావు, బ్రేక్ఫాస్ట్ చేస్తావు, యోగా చేస్తావు, బ్రేక్ఫాస్ట్ చేస్తావు, స్కూల్ కి రెడీ అవుతావు, స్కూల్ కి వెళ్తావు, క్లాసెస్ అన్ని వింటావు, అల్లరి చేస్తావు, ఫ్రెండ్స్ తో ముచ్చటేస్తావు, ఈవినింగ్ ఇంటికి వస్తావు. స్నాక్స్ ఏం తింటావు? యాపిల్ తింటావు. నిజం చెప్పు, నువ్వు ఫుడ్ అస్సలు తినవంట. రియల్ గా అక్క, మా మమ్మీని అడుగు. మమ్మీయే చెప్పారు నాకు నువ్వు ఫుడ్ తినవని. కాదా? నీ ఫేవరెట్ ఏంటి ఫ్రూట్స్ లో కాకుండా? ఫుడ్ లో అన్నం, కర్రీ, పప్పు ఏమి ఇష్టం? కర్రీలో నాకు చారు ఇష్టం. చారు బాగా ఇష్టం. ఓకే, తింటావా మరి? ఎంతసేపు తిడతావు దియా? ఎంతసేపు అన్నం తింటది దియా పాప? కరెక్ట్ గా చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. అవ్వ, ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం తినేసి వచ్చినావు? అదే పెరుగన్నం తినేసి వచ్చినావా? ఎందుకు? పెరుగన్నం తింటే కూడా క్యూట్ గా ఉంటారేనా? నువ్వే చెప్తావా మమ్మీ చెప్పిద్దా ఇవన్నీ? ఇది తింటే చెప్పదు, మొత్తం నువ్వే. ఎలా ఇంత టాలెంట్? ఎట్లా నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు? నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను, అంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ప్రోగ్రామ్ చేస్తున్నావు కాబట్టి ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి అన్ని. ఓకే, డాన్స్ ఎప్పుడు స్టార్ట్ చేసావు? 1 year నుంచి. 1 year నుండియా? మమ్మీ చెప్పారా డాన్స్ నేర్చుకోమని, లేదంటే నీకే ఇష్టమా? నాకు ఇష్టం, మమ్మీ కూడా చెప్పారా? ఓకే. సో నువ్వు 1 year నుండి నేర్చుకుంటున్నావు కదా, మమ్మీయే కదా గురువు కదా. ఇప్పుడు అన్ని చేస్తావా? క్లాసికల్ లో మొత్తం అన్ని నేర్చుకున్నావా? 100s పైన ప్రోగ్రామ్స్ చేసావు కదా. భయం వేసిందా ఎప్పుడైనా స్టేజ్ మీద? ఒక్క ఫస్ట్ ప్రోగ్రామ్ కి నేను భయం వేస్తాను. ఓకే. నెక్స్ట్ కొంచెం భయం వేసి ఇంకా భయం. ఇప్పుడు మొత్తం ఎవరైనా ఉండని, వెళ్ళామా, డాన్స్ చేసామా, అందరితో కిసెస్ తీసుకున్నామా, గిఫ్ట్స్ తీసుకున్నామా, వచ్చేసామా, అంతే. ఫస్ట్ లో మాత్రం కొంచెం భయం ఎవరేమనుకుంటారు అనా?
టెన్షన్ అంతేనా? ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి గుర్తుందా? సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ దగ్గరనా? ఓకే, ఎంత బాగా చెప్తున్నారో. సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్. నేను ఎత్తుకొని ఫోటో దిగి నీకు ముద్దు పెట్టారు కదా. అప్పుడు నువ్వు ఎన్ని ఇయర్స్? 2 years ఉన్నావా? 2 years. ఇంత పాప, ఇప్పుడు ఇంత పాప. ఎలా అనిపించింది ఇప్పుడు నీకు? రేవంత్ అంకుల్ ని కలిసావు కదా, హ్యాపీ అనిపించిందా? అవును, నువ్వు ముద్దు పెట్టావా మరి? పెట్టా. గుర్తుందా నీకు? ఏం చెప్పారు నీకు రేవంత్ అంకుల్? ఏం చెప్పలేదు. డాన్స్ చూసారా? దీవించారు. ఏమని? గాడ్ బ్లెస్ యూ తల్లి, బాగుండు అని చెప్పారా? ఓకే. ఇంకా తర్వాత నీకు బాగా గుర్తున్న ప్రోగ్రామ్స్ ఏంటి? 100లో నువ్వు చాలా 100 చేసావు కదా, అందులో నీకు బాగా గుర్తున్న ప్రోగ్రామ్స్ ఏంటి? ఎక్కడెక్కడికి వెళ్ళావు? ఏ ప్లేసెస్కి వెళ్ళావు ప్రోగ్రామ్స్ కోసం? విశ్వేశ్వర రెడ్డి గారి ప్రోగ్రామ్. ఓకే. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేశాను. చాలా ప్రోగ్రామ్స్ చేసావు, అవునా? నీకు అవార్డ్స్ కూడా వచ్చినాయి కదా, ఫిలిం ఛాంబర్ నుండి దాసరి నారాయణ అవార్డు వచ్చింది కదా నీకు ఈ 4 years ఉన్నప్పుడు. ఫస్ట్ అవార్డు అదేనా? పెద్దది కదా. బాగా హ్యాపీయా? హ్యాపీ, ఫుల్ హ్యాపీ. స్కూల్లో తెలుసా నువ్వు డాన్స్ చేస్తావని? స్కూల్లో పర్ఫార్మెన్సెస్ చేసావా? చేస్తా. నువ్వు అదంతా గెటప్ వేసుకుంటావు కదా, మేకప్, ఎవరు హెల్ప్ చేస్తారు నీకు? మా మమ్మీ హెల్ప్ చేస్తుంది. ఓకే. పారాని మా డాడీ మా మమ్మీ హెల్ప్ చేస్తారు. ఇద్దరు కలిపి చేస్తారు. నువ్వు అంతంత మేకప్, హెవీ డ్రెస్సెస్ వేసుకుంటావు కదా, బరువుగా చిరాగ్గా అనిపించలేదా? ఇష్టం కదా నీకు బాగా. నువ్వు అది అంతా కష్టపడతాను కానీ మామూలు డ్రెస్ లానే ఉంటుంది నాకు. అంత కష్టపడతావు కానీ నీకు మామూలు డ్రెస్ అనే అలవాటు అయిపోయింది కదా కదా. నువ్వు ఒక్కొక్క ప్రోగ్రామ్ కి దగ్గరగా ఒక 5-6 hours క్యారీ చేయాలా డ్రెస్ మేకప్. ఓకే. సో నీ చేతిలో నీ ఫేవరెట్ బొమ్మనా? ఇప్పుడాక పక్కకు పెట్టావు, ఇప్పుడు ఎందుకు పట్టుకున్నా? మిస్ అయ్యావా? మీ ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి కదా, నీ ఫేవరెట్ ఇదేనా? ఏం పేరు వాడి పేరు? ర్యాబిటా? ఎందుకు ఇష్టం నీకు ఆ బొమ్మ అంటే? దాని పేరు రోజీయా? ఓహో, నువ్వే పెట్టేసావా పేరు? నీ దగ్గర మొత్తం ఎన్ని బొమ్మలు ఉన్నాయి? చాలా తెలీదు, చాలా ఉన్నాయి కాబట్టి కౌంట్ చేయలేదు. చాలా ఉన్నాయి. ఒక రూమ్ నిండేసిందా? రూమ్ మొత్తం ఎవరికి ఇవ్వవు కదా బొమ్మలు? ఆడుకోవడానికి మా ఫ్రెండ్స్ కి ఇస్తా, మళ్ళీ అక్కడ పెట్టేయాలి అంతే, తీసుకెళ్ళకూడదు. నువ్వు మమ్మీని ఏదన్నా పని చెప్తే నార్మల్ గా ఈ ప్రోగ్రామ్కి వెళ్ళాలి లేదంటే ఇది చెయ్యాలి అంటే, నువ్వు నాకు బొమ్మ కొనిపిస్తే నేను ప్రోగ్రామ్ చేస్తాను లేదంటే చెయ్యను అన్నావంటగా, అడుగుతావు, బ్లాక్ మెయిల్ చేస్తావా? ఎలా చేస్తావు ఒకసారి మాకు చూపించవా? మమ్మీ నేను ఇంటర్వ్యూకి వెళ్తాను, నాకు బొమ్మ కొనియాలి లేకపోతే ఇంటర్వ్యూ చెయ్యను. అయ్యయ్యో, కొనిచ్చారా మరి? అవునా? నువ్వు మేకప్ కూడా చేసుకుంటావు అంట కదా ఓన్ గా? చేసుకుంటా. ఓన్ గా కూడా? ఎలా చేసుకుంటావు మేకప్ చెప్పవా? ఏమేం పెడతారు మేకప్ లో? ఫేస్ కి ఏమేం పెట్టుకుంటారు? అంటే లిప్స్టిక్. ఓకే, ఫస్ట్ లిప్స్టిక్. ఓకే, ఫస్ట్ అదేదో చేస్తారు. ఏం చేస్తారు? ఒక మేకప్ ది ఇట్లా అంటారు. మేకప్ ది ఇట్లా అంటారా? ఏంటి అది? ఫౌండేషన్ క్రీమా? క్రీమ్ కాదు, స్ప్రే చేస్తారా? అది ఒక బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత లిప్స్టిక్, పైన అది బ్లాక్ కలర్ వేస్తారు కదా, అది ఐలైనర్. ఓకే, ఇంకా పైన నాకు ఉన్నట్టే ఇప్పుడు నువ్వు వేసుకున్నట్టే. ఓకే, నువ్వు స్టిక్కర్ పెట్టుకుంటావు అంట కదా, నీకు బాగా ఇష్టం అంట కదా బొట్టు పెట్టుకోవడం అంటే? బొట్టు పెట్టుకోవడము, రెడీ అవ్వడము చాలా ఇంట్రెస్ట్ అంట కదా నీకు. ఎందుకని? డాన్సర్వి కాబట్టా? అవునా? నీకు డ్రెస్సెస్ కూడా నాకు ఇదే డ్రెస్సెస్ కావాలి అని అడుగుతావంట కదా మమ్మీని? నాకు ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెసే కావాలి, చాలా క్వైట్ గా చాలా కూల్ గా బాగుంటావంటగా నువ్వు ఇంట్లో. అవునా? ఇంత క్యూట్ గా ఉంటే మరి సినిమాల్లోకి తీసేసుకుంటారుగా నిన్ను కదా, అందరికి నచ్చుతావు కదా ఇట్లా ఉంటే. ఎన్ని మూవీస్ చేసావు ఇప్పటిదాకా? 13 మూవీస్ చేసావారా? నీ ఏజ్ 6 years, నంబర్ డబల్. చౌరే, అంత ఓపిక ఎలారా? ఏమో, జ్యూసెస్ వల్ల. అంతేనా? ఫస్ట్ మూవీ గుర్తుందా? ఫస్ట్ మూవీ ఈమోజీ.
తెలుగు మూవీయేనా? కాదు, తమిళ్. తమిళ్ మూవీ. సెకండ్ గమ్ గమ్ గణేశానా? దసరా. దసరా. థర్డ్ థర్డ్ గుర్తుకులేదు. కానీ నీకు ఎక్కువగా నేమ్ తీసుకొచ్చింది, నిన్ను రికగ్నైజ్ చేసింది మాత్రం గమ్ గమ్ గణేష కదా. ఆనంద్ దేవరకొండ అన్నయ్య. అవునా? హీరోలు అంతా అన్నయ్యలే కదా నీకు? చెప్పు. హీరోయిన్స్ అక్కలు. హీరోయిన్స్ అక్కలు. మరి నేను అక్క. మరి నేను హీరోయిన్ కాదుగా. ఏం కాదక్క. ఏం కాదక్క. ఓకే. సో గమ్ గమ్ గణేషలో నువ్వు అందరికి కూడా నిన్ను గుర్తుపట్టేశారు కదా. మంచి రోల్, చాక్లెట్స్ తినే రోల్. అవునా? స్టోరీ మొత్తం చెప్తుంటారు. ఎలా అనిపించింది నీకు ఆనంద్ అన్నయ్యతో వర్క్ చేయడం? బాగా అనిపించింది. బాగా అనిపించిందా? బాగా చూసుకున్నారా? నిజంగా బాగా చూసుకున్నారా? ఓకే. అక్క అప్పుడు నాకు చెప్పులు లేవు, కాళ్ళు కుచ్చుకుంటున్నాయి రాళ్ళు. అప్పుడు ఆనంద్ దేవరకొండ అబ్జర్వ్ చేసి ఆనంద్ దేవరకొండ అన్నయ్య చెప్పులే ఇచ్చేసారు నాకు. ఇచ్చేసారా? అంత క్యూట్ కదా. మరి అన్నయ్యకి నువ్వు ముద్దు పెట్టేసావా? థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పావా? హక్ చేసుకున్నావు. అందరినీ హగ్ తో పడేస్తావు కదా దొంగ నువ్వు. అందరినీ హగ్ ఇచ్చి ఒక క్యూట్ స్మైల్ ఇచ్చేసి అలా పడుండను రా ఇంకా. అంతేనా? ఇంకా నెక్స్ట్ ఏ మూవీస్ గుర్తున్నాయి? భగవత్ కేసరి. నీకు గుర్తుందో లేదో అనుకున్నా. భగవంత్ కేసరి అప్పుడు నువ్వు మమ్మీ వాళ్ళందరి కింద కూర్చుంటే నువ్వు డైరెక్ట్ గా బాలయ్య బాబు సార్ దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళకు నమస్కారం చేసి వచ్చేసావంటగా డేర్గా. భయమేలే? ఏం చేసావు ఆ రోజు? ఏం జరిగింది చెప్పవా? ఇక్కడ కూర్చున్నాము, స్టేజ్ మీద ఆయన రెస్ట్ తీసుకుంటున్నాను బ్రేక్ టైంలో. అప్పుడు నేను భయపడకుండా కాళ్ళు మొక్కి ఆయన దీవించారు. అవునా? మరి నీకు బాలయ్య బాబు గారు ఏమవుతారు? అన్నయ్యనే, తాతయ్య కాదు. అన్నయ్య కాదు, అన్న కాదు, అన్న. ఎందుకు? నీకు హీరోలు అందరూ అన్నయ్యలే. అంతేనా? అది ఫేసెస్ బాగుంటాయి. ఫేసెస్ బాగుంటాయి కాబట్టి వాళ్ళ ఏజ్ ఎందుకు పాపం గుర్తు చేయడం అని అందరినీ అన్నయ్య అని పిలిస్తే ఏజ్ కొంచెం వాళ్ళది కూడా తగ్గిద్ది కదా. అట్లా సాటిస్ఫై అవుతారు అందరూ. అవునా? మరి ఇంకొక సీక్రెట్ క్వశ్చన్ కూడా ఉంది, చెప్తావు కదా. మరి హీరోలు అంతా అన్నయ్యలు కదా, అల్లు అర్జున్ గారు ఉన్నారు కదా, మరి వాళ్ళ అబ్బాయి నీకు ఇష్టం కదా? హీరో నీ పక్కన. ఎందుకు ఇష్టం నీకు అయాన్ అంటే? సేమ్ హైట్ కాబట్టి. అయాన్ ఇంత హైట్ ఉంటారా? ఇంతున్నావు. ఎట్లా అవుతుంది సేమ్ హైట్? నువ్వు చూసినప్పుడు సేమ్ హైటా? ఎందుకు ఇష్టం నీకు ఇంకా హైట్ కాకుండా? ఏమో తెలీదు, ఇష్టం అంతే. అంతేనా? సో ఫ్యూచర్ లో ఆఫర్ వస్తే హీరోయిన్ గా చేస్తావు అయాన్ పక్కన. కలిసావా మరి అయాన్ ఎప్పుడైనా? కలిసే ఛాన్స్ రాలేదా? కలిసావనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఏం మాట్లాడతావు? కలిసి ఆడుకుంటారా? అంటే వాళ్ళ చెల్లితో ఏం తిన్నారు అంటే బాగున్నారా లేదా అని అడుగుతా. ఫస్ట్ ఎవరైనా కలిసారనుకో ఫర్ ఎగ్జాంపుల్, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కలిసారనుకో, ఫస్ట్ వెళ్ళి ఏం మాట్లాడతావు? కాళ్ళు మొక్కుతా, ఆశీర్వాదం తీసుకుంటావా? గుడ్ గర్ల్. ఇది ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పలేదు, నువ్వే నేర్చేసుకున్నావా? ఫస్ట్ మనం పెద్దవాళ్ళని చూసినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతేనా? ఆశీర్వాదం తీసుకోవాలి, అంతేనా? సో అయాన్ తో కలిసినప్పుడు ఏం తిన్నారు, ఏం స్నాక్ తిన్నారు అని అడుగుతావు, అంతే. నువ్వు వండి పెడతావా మరి అయాన్కి? ఏం పెడతావు? మ్యాగీయా? బిర్యానీ పెడతావా? నీకు మ్యాగీ చేయడం వచ్చు, బిర్యానీ కూడా వచ్చు కదా. సో రెండింటిలో ఏ రెసిపీ మాకు చెప్తావు ఇప్పుడు? నువ్వు బిర్యానీ చేయడం చెప్తావా? సరే చెప్పు మాకు. ఇప్పుడు మాకు ఫుల్ ఓపిక ఉంది, మాకు మస్తు ఆకలి అవుతుంది. సరే చెప్పు. బిర్యానీ అంటే అన్నం కుక్కర్ లో వేయాలి. అన్నంని కుక్కర్ లో వేయాలి, రైస్ ని కాదు. రైస్ ని డైరెక్ట్ రైస్ తీసుకెళ్లి కుక్కర్ లో వేసేయాలి. ఓకే, డన్. ఇప్పుడు రైస్ కుక్కర్, ఇప్పుడు మా బాను గారు ఇప్పుడు రైస్ కుక్కర్ ఓపెన్ చేశారు, రైస్ వేసారు అందులో. నెక్స్ట్ చికెన్ తీసి కట్ చేసి. మనమే కట్ చేసుకోవాలా చికెన్? ఓకే, డన్. వాళ్ళు కట్ చేస్తే వాళ్ళు కట్ చేస్తారు, లేకపోతే మనం షాప్ వాళ్ళు. ఓకే, క్లారిటీ ఉందిరో ఇక్కడ. దాని తర్వాత అక్కడ స్పైస్ తీసేసి. స్పైసెస్ లో ఏమేమి వస్తాయి? స్పైసీ,
పొడి. స్పైసీ పొడి ఉండదు నాన్న. స్పైసీ అంటే ఏంటి? స్పైసీ కారం. కారం కదా, అంటే అప్పుడు ఏం వేయాలి? కారం వేయాలి. నెక్స్ట్ ఇంకా కారము వేసినప్పుడు ఇంకొకటి కూడా అడిషనల్ గా వేస్తాం కదా, అది తెలీదు. సాల్ట్ తెలీదా? సాల్ట్ మిక్స్ చేస్తారు. దాని తర్వాత ధనియా పౌడర్, దాని కొత్తిమీర. తర్వాత వేసేసి నీ ఫేవరెట్ జ్యూస్ ఉంది కదా, పుదీనా కూడా వేయాలి కదా మరి. మరి అవి చెప్పవా? పుదీనా వేయాలి. దాన్ని ప్యాడ్ లాగా ఉంటుంది, తిప్పాలి. అది తిప్పినాక గ్యాస్ ఆన్ చేసి ఇదంతా చేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసి కాసేపు ఆగల్లా? గ్యాస్ ఆన్ పెట్టేసి నేను కాసేపు మూవీకి వెళ్ళేసి రావాలి. టీవీ చూసుకోవాలి. ఓకే, గ్యాస్ ఆన్ పెట్టి ఇవన్నీ పక్కన పెట్టి నేను వెళ్ళి టీవీ చూసుకొని రావాలి. మరి గ్యాస్ అయిపోద్దిగా? అయిపోదు. కాసేపు అయినాక ఆఫ్ చేసి అన్నం తీసుకొని, అన్నం ఎంత కావాలో అంత వేసుకొని, దాని తర్వాత చికెన్ ముక్కలు వేసుకొని తినండి. ఎవరు చెప్పారు నీకు ఇది? రీల్స్ లో చూసావా? చూడలే. మమ్మీ చేసినప్పుడు చూసావా? మరి ఎలా తెలుసు? మమ్మీ చూస్తున్నప్పుడు కొంచెం కొంచెం నేర్చుకున్నా. ఓకే, ఇది బిర్యానీ చేయడం. స్టవ్ ఆన్ చేయాలి. నేను చెప్తా చూడు, నువ్వు చెప్పింది కరెక్టేనో కాదో నన్ను కరెక్ట్ చేయాలి. మరి ఫస్ట్ కుక్కర్ ఓపెన్ చేయాలి, రైస్ అందులో వేయాలి, పక్కన పెట్టేసేయాలి. ఓకే, రైస్ ప్లేట్ లో పెట్టేయాలి. రైస్ ని ప్లేట్ లో పెట్టాలి, కుక్కర్ లో కాదు. రైస్ వేయాలి అంటే ప్లేట్ లో వేయాలి. రైస్ ప్లేట్ లో, ఇది ప్లేట్, రైస్ వేసినాం, పక్కన పెట్టాలి. పక్కన పెట్టిన దాని మీద మళ్ళీ ఈగలు వచ్చి వాళ్తాయి. కరెక్ట్ క్యాప్ కూడా పెట్టేసిన. ఓకే, క్యాప్ కూడా పెట్టేసినాక అది చికెన్ కట్ చేసుకో. చికెన్ కట్ చేసిన, టక్ 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 ముక్కలు రెడీ. అంటే స్పైసీ కారం వేయాలి, ఉప్పు వేయాలి. ఉప్పు పుదీనా మిక్స్ చేయాలి. ఓకే, కారం ఉప్పు పుదీనా చికెన్ లో మిక్స్ చేయాలి. డన్. మిక్స్ చేసినాక స్మెల్ చూడాలి. స్మెల్ ఎట్లుందో అంటే కొంచెం ఒక డ్రాప్ వేసుకోవాలి. ఓకే ఓకే, ఉడకక ముందే అదంతా వేసి స్మెల్ చూసి ఉడకబెట్టాక దాని తర్వాత కొంచెం ఒక డ్రాప్ వేసుకొని టేస్ట్ చేయాలి. ఓకే, దాని తర్వాత బాగుందా లేదా అని చూడాలి. బాగుంటాయి అంటే చూడ్డానికా తినడానికా? తినడానికి. ఓకే, క్లారిటీ ఉంది. అయితే క్లారిటీ మిస్ అవ్వకూడదు గురు. ఓకే, బాగుంది అనుకో అంటే చికెన్ ప్లేట్ లో పెట్టేసి థమ్స్ అప్ పక్కన పెట్టి అంటే స్ప్రైట్ పక్కన పెట్టి తినాలి, తాగాలి. సూపర్ సూపర్ సూపర్, ఫినిషింగ్ బాగుంది. తినాలి, తాగాలి. ఇప్పుడు వీటన్నింటిలో మరి ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, అడగనా? ఇప్పుడు నువ్వు రైస్ ప్లేట్ లో పెట్టుకోమన్నావు కదా, మరి అది ఎక్కడ వండినావు? అది వండాలి కదా రైస్, లేకపోతే బియ్యం కదా అవి, మరి అది మిస్ అయ్యావుగా. బియ్యంతో చికెన్ తినలేం కదా. కాదు, వాళ్ళే అన్నం ఇచ్చేస్తారు. ఎవరు? రెస్టారెంట్ వాళ్ళ? ఇదంతా రెస్టారెంట్ నుండా, మనం చేసుకోవట్లే ఇప్పుడు. మనమే. ఓకే, ఇదంతా చూచు. ఓకే, మళ్ళీ ఫ్రెష్. సరే, ఓకే, ఇప్పుడు ఫైనల్ టేక్. ఓకే, డన్. చెప్పు. బియ్యం తీసుకోవాలి. తీసుకున్నా. కుక్కర్ లో పెట్టాలి. పెట్టినా. ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసా. వాటర్ వేయద్దా? సరే, వాటర్ వేయాలి. సరే, వాటర్ వేయాలి. ఒప్పుకుంటున్నావు ఇప్పుడు నేను చెప్పినందుకు. ఓకే ఓకే ఓకే, వాటర్ కూడా వేసిన. ఇంకా క్లోజ్ చేయాలి. చేసిన. క్యాప్ క్లోజ్ చేసిన, విజిల్ కూడా పెట్టినా. డన్. పెట్టినాక పక్కన పెట్టాలా? పక్కన పెట్ట పక్కన. ఓకే, డన్. పొయ్యి మీద వద్దు, గ్యాస్ మీద వద్దు, అదే అవుతుంది. ఓకే, డన్. దాని తర్వాత మళ్ళీ చికెన్ కట్ చేయాలి. కట్ చేసిన. కారం పడేయి. కారం వేయాలి. ఉప్పు పడేయి. ఉప్పు చేయాలి. ఇంకా పుదీనా వేయాలి. దాని తర్వాత మిక్స్ చేసి
అంటే ఆ ప్లేట్ లో పాన్ లో ఇట్లా వేయాలి, కొద్దిసేపు ఆగాలి, ఆగి టీవీ చూసి రావాలి. ఇట్లా ఇట్లా అని టీవీ చూసి కొద్దిసేపు ఒక 10 minutes దాని తర్వాత రావాలి, అయిపోయింది అంతా. ఓ మరి రైస్ కుక్కర్ లో ఉన్న అన్నం ఇక్కడ వేయద్దు ఇంకా. అదే చెప్తున్నా. ఓకే ఓకే, అయ్యో సారీ క్షమించండి మేడం, తప్పైపోయింది మేడం, డిస్టర్బ్ చేయను ఇంకా. ఓకే, నువ్వు కూల్ గానే ఉండు. ఓకే, చంద్రముఖిలా మారొద్దు. ఓకే డన్, అండర్స్టాండింగ్ లో వెళ్దామే. ఓకే డన్, చెప్పు. దాని తర్వాత కుక్కర్ క్యాప్ తీసి అన్నం ప్లేట్ లో వేసి చికెన్ ముక్కలు అంటే నచ్చిన ముక్కలు పెట్టుకున్నాక తినేయాలి. థమ్స్ అప్ వద్దా ఇప్పుడు? స్ప్రైట్ పక్కన పెట్టు. ఓ నీకు స్ప్రైట్ ఇష్టమా? థమ్స్ అప్ నచ్చదా? నచ్చింది, కొంచెం నచ్చింది, కానీ స్ప్రైట్ ఇంకా కొంచెం ఎక్కువ నచ్చింది. ఎందుకు ఏమో. సో ఇది చికెన్ ప్రాసెస్, బిర్యానీ ప్రాసెస్. ఇప్పుడు మ్యాగీ చెప్తా. ఒక్క నిమిషం, దీనికి కన్క్లూజన్ ఇస్తా. ఓకే, ఎండ్ ఇస్తా. కొంచెం మా వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పటిదాకా పిచ్చోళ్ళు పాపం తప్పు చేసిరు, వాళ్ళకి తెలియదు. సో ఇప్పటిదాకా రెస్టారెంట్ వాళ్ళు కానీ లేదంటే ఎవరన్నా కానీ బిర్యానీ ప్రాసెస్ మన అందరం తప్పుగా చేస్తున్నాం. ఇప్పుడు మా దియా పాప చెప్పింది కదా, సో ఇదే ఫాలో అవ్వండి. ఓకే, ఇది ఫాలో అయ్యి చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్. అంతే కదా, ఫిక్స్ కదా? ఓకే, నెక్స్ట్ మ్యాగీ. 2 minutes మ్యాగీయా 10 minutes మ్యాగీయా? 5 minutes మ్యాగీ. ఓ 5 minutes మ్యాగీ కొత్తగా వచ్చింది, నాకు తెలియదు. ఓకే డన్. 10 minutes మ్యాగీ. 10 minutes మ్యాగీ. ఓకే ఓకే ఓకే, కూల్ రాకీ, కూల్. చెప్పు. దాని తర్వాత ఫస్ట్ కుక్కర్ ఆన్ చేయాలి. దీనికి కుక్కరేనా ఇప్పుడు? మర్చిపోతున్నా. సరే, నేను డిస్టర్బ్ చెయ్య, నేను కూల్గుంటా. నువ్వు చెప్పు. గ్యాస్ ఆన్ చేయాలి. చేసిన. ఒక గిన్నె పెట్టాలి. పెట్టినాక మ్యాగీది ఓపెన్ చేసి ప్యాకెట్ ఓపెన్ వాటర్ పెట్టాలి. దాని తర్వాత మ్యాగీ వేయాలి. కొద్దిసేపు అయినాక తిప్పాలి, ఏదో వస్తుంది. ఏదో వస్తుంది, పొగలాగా ఉడుకుతుంది. దాని తర్వాత కొద్దిసేపే 2 minutes or 3 minutes ఆగాలి. ఆగినంత అటు ఇటు అనాలి. అయినాక మ్యాగీ రెడీ. మరి మ్యాగీ మసాలా స్పైసీ వేయాలి. మరి చెప్పలేదు నువ్వు. మ్యాగీ మసాలా వేయాలి, మళ్ళా 2 సార్లు అటు ఇటు తిప్పాలి, ప్లేట్ లో వేయాలి, తర్వాత తినాలి. స్ప్రైట్ పక్కన పెట్టుకోవాలి. దానికి స్ప్రైట్ ఉండదు. ఓకే ఓకే, సారీ, ఓన్లీ బిర్యానీకి మాత్రమే స్ప్రైట్ తాగాలి. ఏంటయ్యా మీరు అందరూ, మ్యాగీలో కూడా తాగుతారు, అన్నిటికీ తాగుతారు, ఓన్లీ బిర్యానీకే తాగాలి స్ప్రైట్. ఓకే డన్. నెక్స్ట్ అంతే, ఇంకా ఇవి 2 వంటలు. ధన్యవాదాలు. అయిపోయిందా? బాగా కష్టపడ్డావు. వాటర్ తాగుతావా? వద్దు. సరే, ఇంకేం చేస్తావు నువ్వు రెగ్యులర్ యాక్టివిటీస్ లో? డాన్స్ ఎన్ని అవర్స్ చేస్తావు? డాన్స్ నువ్వు డైలీ ప్రాక్టీస్ చేస్తావా? అవునా? చాలా స్ట్రిక్టా మమ్మీ డాన్స్ విషయంలో? ఎప్పుడైనా డాన్స్ కష్టపడతావా? ఎంత? చాలా. ఇప్పుడు నువ్వు స్కూల్ కి మార్నింగ్ ఏ టైంకి వెళ్తావు? 7:30, 8 o'clock వరకు వెళ్తావు కదా? ఎప్పుడు వస్తావు రిటర్న్? 12 కా? 3కి వస్తావా? ఓకే, 3కి వస్తావు. 4 వరకు కొంచెం రెస్ట్ తీసుకుంటావు. 4 to 5 వరకు. ఏ టైంకి స్టార్ట్ చేస్తావు డాన్స్? ఈవినింగ్ స్కూల్కి వచ్చేగానే చేసేస్తా. స్కూల్ నుండి రాగానే చేసేస్తావా? నువ్వే అడుగుతావా, మమ్మీ చెప్తారా డాన్స్ క్లాస్ అని? మమ్మీ చెప్పరు. మమ్మీ సాంగ్ ఆన్ చేయాలంటారు. ఆన్ చేసినాక ఇంకా డాన్స్ చేస్తాను. కరెక్ట్ లేదా మమ్మీ చెప్పేది. ఓకే, సో నువ్వు ఇప్పుడు క్లాసికల్ లో అన్ని ముద్రాస్ అంటారు కదా, వాటిని అన్ని చెప్తావు కదా? మొత్తం ఎన్ని? 52 మొత్తం చూపిస్తావా మాకు? చూపిస్తావా? ఓకే చలో అయితే. పతాకము 1, పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరి ముఖము, మయూరము, అద్రచంద్రము, అరాళము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కవిత్వము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీషము,
మృగశీర్షము, సింహముఖము, లాంగూలము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్య, హంసపక్షము, సందంశము, ముకూలము, తామ్రచూలము, త్రిశూలం. సంహిత హస్తాలు 28, సంహిత హస్తాలు 24. అంజలి, కపోతము, కట్కటము, స్వస్తికము, డోలహస్త, పుష్పపుట, ఉస్సాంగము, శివలింగము, కటకావర్ధనము, కత్తరీ స్వస్తికము, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, కీలకం, మత్స్యం, కూర్మం, వరాహము, గరుడము, నాగబంధము, కట్వం, బేరుండము, అవహితం. థ్యాంక్ యూ. వద్దక్క అంట. అరే ఇన్ని ఎలా రా, ఆ పేర్లే కష్టంగా ఉన్నాయి. నాకు ఒక 5 నేర్పియవా ప్లీజ్? పతాకము, పతాకము, త్రిపతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, అర్ధపతాకము, కత్తరీ ముఖము, కత్తరీ ముఖము, మయూరము. ఏంటిది? ఇదేనా? మయూరము, అర్ధచంద్రము, అర్ధచంద్రము, అర్ధచంద్రము ఇది. ఓకే. ఇంకా సుఖతుండము, సుఖతుండము. తీర్థం పట్టు ఇన్ని రోజులు మాకు తెలియక మేము ఇలా తీర్థం తీసుకునే వాళ్ళం. అరాలము, అరాలము, సుఖతుండము, ఇదేంటిది? సుఖతుండము, ముష్టి, ముష్టి, శిఖరము, శిఖరము, కవిత్వము. థ్యాంక్ యూ. అమ్మో, ఇన్ని టాలెంట్స్ ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకున్నావు ఈ వర్డ్స్ అన్ని? అంటే చిన్నప్పటి నుంచి 1 year నుంచి చేస్తున్నాను కదా, మైండ్ గుర్తుంది. మమ్మీ లేనప్పుడు పిల్లలందరికి నువ్వే క్లాస్ చెప్తావంటగా? చెప్తాను. కొడతావా ఎవరినైనా? వింటారా నీ మాట? నీకన్నా పెద్దవాళ్ళు కూడా ఉంటారా? ఉంటారు. ఎంత ఏజ్ వాళ్ళు ఉంటారు? పెద్దగా, కొంచెం హైట్ లో కొంచెం పెద్దగా వాళ్ళు ఉంటారు. ఏమని పిలుస్తారు మమ్మీ లేనప్పుడు వాళ్ళు నిన్ను? దియా. టీచర్ అని పిలవరా? దియా టీచరా లేకపోతే దియా పాపనా? దియా అని పిలుస్తారు. దియా అని పిలుస్తారు అంతే. ఓకే, నీకు డాన్స్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఎందుకు ఇంత ఇష్టం నీకు డాన్స్ అంటే? అంటే డాన్స్ నాకు నేర్చుకోవాలని ఉంది, ఇంకా చదువుకోవాలని ఉంది. మరి నువ్వు డాన్స్ చేస్తున్నావు, ఇటు చదువుకుంటున్నావు, అవునా? మరి నీకు స్టడీస్ కి డిస్టర్బెన్స్ అవ్వట్లేదా? ఎలా ప్లాన్ చేసుకుంటావు నువ్వు? నార్మల్ గా ఒక డే ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుందాం, డాన్స్ చెయ్యాలి, ఎగ్జామ్స్ కి చదవాలి, ఎలా మేనేజ్ చేస్తావు రెండు? నైట్ చదువుతాను, చదివినాక దాని తర్వాత ఫస్ట్ డాన్స్ చేస్తాను. ఫస్ట్ డాన్స్, దాని తర్వాత రీడింగ్ అంతా చేస్తా. దాని తర్వాత పండుకుంటాను. ఏ టైం కి పడుకుంటావు? 8కి. 8 కల్లా నిద్రపోతావు. గుడ్ గర్ల్. సో అట్లా నీకు ఇష్టం, అలా ప్లాన్ చేసుకున్నావు అంతే. ఓకే, సో సినిమాల్లో యాక్టింగ్ అంటే ఎలా? మరి నీకు అదే ఎలా ఇంట్రెస్ట్? డాన్స్ నుండేనా? డాన్స్ వల్లనే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందా? ఓకే, ఫస్ట్ అవకాశం నీకు ఎలా వచ్చిందో తెలుసా? చెప్పారా మమ్మీ? ఎలా వచ్చింది? ఎట్లా వచ్చిందంటే, నేను రవంద్రి భారతిలో నేను డాన్స్ చేస్తున్నాను. దాని తర్వాత ఒక డైరెక్టర్ శెట్టి అన్నయ్య తీసుకున్నారు. ఓకే ఓకే, అలా డాన్స్ చేస్తున్నప్పుడు అలా తీసుకున్నారు. నువ్వు ఎంత మంది హీరోస్ తో మొత్తం వర్క్ చేసావు ఇప్పటికి? తెలీదు, అసలు తెలీదు నీకు. మరి ఇంత మంది హీరోస్ తో చేసావు కదా, నీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? అయాన్ కాకుండా చెప్పు. బాలకృష్ణ అన్న అంటే ఇష్టమా? ఎందుకు? దీవించారా అందుకు ఇష్టమా? సూపరా? ఓకే, సో నువ్వు ఇంకా ఏమంటారు, ఫ్యూచర్ లో సినిమాలు చేస్తావు కదా, నీకు ఏ హీరోతో సినిమా చేయాలంటే ఇష్టం? అయాన్ కాకుండా ఇప్పుడు ఇంతమంది అన్నయ్యలు ఉన్నారు కదా, ఇప్పుడు అల్లు అయాన్ సినిమాలోకి రావాలంటే మస్తు టైం పడుతుంది. ఆయన స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, పెద్దగా అవ్వాలి, హీరో అవ్వాలి. అప్పుడు నువ్వు ఆయన పక్కనే హీరోయిన్ గా చేయాలి కదా, సో మస్తు టైం పడుతుంది కదా. ఈ లోపు హీరోలు ఇంతమంది అన్నయ్యలు ఉన్నారు కదా, సో ఏ అన్నయ్యతో నీకు చేయడం ఇష్టం సినిమా? పవన్ కళ్యాణ్ సార్ తో ఇష్టమా? సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా నేను, ఓకేనా?
చెప్పాలి, మరి అబద్ధం చెప్పొద్దు. నువ్వు నిజం చెప్పావనుకో నీకు మంచి గిఫ్ట్ ఇస్తా. సరే. ఓకే. సో నువ్వు గమ్ గమ్ గణేశాలో ఆనందన్నతో సీన్ లో ఆయన స్టోరీ చెప్తూ ఉంటే నువ్వు చాక్లెట్ తింటూ ఉండాలి కదా. నార్మల్ గా అయితే ఒక టేక్ లో నువ్వు ఫినిష్ చేస్తావు కదా, ఎందుకని మరి 10 టేక్స్ తీసుకున్నావు? ఏమైంది అక్క? ఏంటక్క నువ్వు? ఏమైంది? అందరూ అట్లనే తింటారు కదా, చిన్న పిల్లలు 10 టేక్స్ తీసుకుంటారు కదా. ఏమైందిరా? 10 టేక్స్ తీసుకుంటారు కదా. అది ఎందుకు తీసుకున్నావు అని అడిగాను రా. చాక్లెట్ అందరు తింటారు కదా అక్క. నేను తినను రా, నేను తినను. చిన్న పిల్లలైనా తింటారు కదా. అవును తింటారు. కోపం వచ్చిందా? ఎందుకు? అంతే. మరి నువ్వు చిన్న పిల్లలు తింటారు కదా అక్క. తింటారు. అవును. ఏంట్రా ఫేస్ అట్లా సీరియస్ గా పెట్టేసావు? కోపం వస్తుందో? నేను ఇక్కడ ఉన్నాను. అయ్యో అంకుల్ తీసేయండి. ఎందుకురా? నేను వెళ్ళిపోతా. ఎందుకు? ఏమైంది? అయ్యి ఎందుకు? ఏమైంది? ఎందుకక్క? నేను చాక్లెట్ తినాలి కదా. అవును తినాలి. దా సరే సరే అడగందా, సారీ దా. ఇప్పుడు నీకు ఆ క్వశ్చన్ అడిగితే ఏమైంది చెప్పు? బాధ వేసిందా? బాధ వేయలేదా? చిన్న పిల్లలు తింటారు కదక్క. ఓ అట్లా అంటావా? సరే సారీ. సరే. నీకు ఇప్పుడు ఆ క్వశ్చన్ వద్దా? అయితే వద్దా? ఆ క్వశ్చన్ డిలీట్ చేయనా? సరేనా? పక్కా వద్దు, వేయద్దు. ఓకే సరే ఓకేనా? కూలా? ఫైన్, అడగొద్దు. నీకు చాక్లెట్స్ అంటే బాగా ఇష్టమా? అక్క నీకు ఒకటి చెప్పాలి. ఏంటది? ఇది ప్రాంక్. ఎందుకురా? ప్రాంక్ అక్క. ఎందుకు? నేను 2 సెకండ్లు షాక్ అయినా. ఇట్లాంటివి కూడా చేస్తుంటావా నువ్వు? ఇట్లా కూడా జనాలని ఇట్లా కూడా ప్రాంక్స్ చేస్తావా? అయితే నీ మీద చేసా. నా మీద ప్రాంక్? మైక్ తీసేసి వెళ్ళిపోతున్నావు ఇంకా మళ్ళీ. అక్క చిన్న పిల్లలు కదక్క, చాక్లెట్స్ తింటారు కదక్క. అమ్మో గ్లోబల్ స్టార్, పెద్ద హీరోయిన్ అయితే మహానటి, బరాబర్ వర్తిస్తుంది నీకు మహానటి. సరేలే, నువ్వు ఇంత పర్ఫార్మెన్స్ చేసావు కదా, నన్నే ప్రాంక్ చేసావు. నాకు తెలిసి నేను దగ్గర దగ్గర 90 ఇంటర్వ్యూలు ఫినిష్ చేసిన. నా మీద ఎవరు ప్రాంక్ చేయలేదు ఇప్పటిదాకా. సో నువ్వే నా మీద ప్రాంక్. నువ్వు చేసావు సక్సెస్ఫుల్. అసలు ఇంకా అందులో మళ్ళీ క్వశ్చనే లేదు. అక్కడికి వెళ్ళి మమ్మీ రా, వద్దు మమ్మీ రా వెళ్ళిపోదాము, మైక్ తీసేసి అటు పడేసినావు కూడా కదా. ఇక్కడ పెట్టానక్క. అక్కడ పెట్టి వెళ్ళిపోయావు. వెరీ గుడ్. సరేలే, నీకు చాక్లెట్స్ అని ఇష్టం అని చెప్పి ఇంకా నేను తెచ్చిన చాక్లెట్స్ వేస్ట్ అయితే కావచ్చు అనుకున్నా. నీకు చాక్లెట్స్ బాగా ఇష్టం అని నేను చాక్లెట్స్ తెచ్చా, నువ్వు నన్నే భయపెట్టావు. ఇప్పుడు నేను చాక్లెట్స్ ఇయ్యాలా వద్దా? నీకేం తెలుసు? నాకే తెలుసా? వద్దయితే నీకు చాక్లెట్. నువ్వు ఇప్పుడు నన్ను, మరి నేను నీ అక్కను కదా, ఇప్పుడు నేను నీకోసం చాక్లెట్స్ తెచ్చా, నువ్వు నా మీద ప్రాంక్ చేసావు, నాకు ఇప్పుడు బాధేస్తుంది. మరి నువ్వు నాకు ఇప్పుడు ఎట్లా నన్ను కూల్ చేస్తావు? నన్ను బ్రతిమలాడు. ఎట్లా బ్రతిమలాడుతావు? నువ్వు హగ్గులు ముద్దులు పెడితే నీకు కూల్ అయిపోతా. మరి చెప్తా ఎట్లా? అమ్మో హగ్గు ముద్దు పెడితే ఇంకా కూల్ అయిపోతాం కాబట్టి అలా కూల్ సెట్. తగ్గేదేలే, అంతేనా? ఒకసారి డైలాగ్ చెప్పు. తగ్గేదేలే. నీ అవ్వ తగ్గేదేలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్, వైల్డ్ ఫైర్. తగ్గేదేలే. సూపర్. సో ఈ డైలాగ్ కోసమైనా నీకు చాక్లెట్స్ ఇస్తా, ఓకేనా? నేను దాచిపెట్టా యాక్చువల్ గా. అక్క నాకు వద్దు, తీసుకో. నేను ఇప్పుడు మళ్ళీ హర్ట్ అవుతా. ఇప్పుడు నేను మళ్ళీ హర్ట్ అవుతా. 2 తెచ్చా నీకోసం, ఓకే? నేను నీకోసం చాక్లెట్స్ తెచ్చా, నీ ఫేవరెట్ కదా చాక్లెట్స్, ఎవరికి ఇవ్వద్దు, ఓకేనా? నువ్వే తీసుకోవాలి, నువ్వే తినేయాలి, ఓకే? అక్క నువ్వు ఒకటి తీసుకో, నాకు ఒకటా? ఓ ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. ఇంత క్యూట్ ఎలా రా నువ్వు అసలు? ఇందాకనే చెప్పాను అక్క, జ్యూస్ తాగుతా. అమ్మో పంచ్, అమ్మో పంచ్. జ్యూస్ తాగుతావు కాబట్టి క్యూట్, ప్రాంకులు చేస్తావు కాబట్టి సూపర్ స్టార్, డైలాగ్స్ క్వీన్. ఇంకొకటి నాకు మమ్మీ చెప్పింది, నువ్వు హనుమాన్ చాలీసా నేర్చుకుంటున్నావు అంట కదా, ఎక్కడ నేర్చుకుంటున్నావు? మా మమ్మీ చెప్తుంది. మమ్మీ చెప్తుంది. కొంచెం ఫ్రెండ్ దగ్గర కూడా నేర్చుకున్నావంట? కొంచెం. కొంచెం. ఎవరా ఫ్రెండ్? మా సాన్వి.
శాన్వి దగ్గర. మా కోసం చెప్తావా ఒక 3-4 లైన్స్? ఓకే డన్. జై హనుమాన్ జ్ఞాగుణ సాగర జై కపీస్ రోనా జాదర రామదూత అంజని పుత్ర. అంతే. సూపర్. ఇంకా ఇంకేం నేర్చుకుంటున్నావు? ఇంకా ఇంకా డాన్స్ నేర్చుకుంటున్నావు, హనుమాన్ చాలీసా నేర్చుకుంటున్నావు, బాగా చదువుతావు, ఇంకేమున్నాయి, ఫుడ్ కుకింగ్ చెప్తున్నావు, ఇంకా 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 నీకు ఇంకేమి ఇష్టం? నాకు చాలా డాగ్స్ ఇష్టం. అదే అడుగుదాం అనుకున్నాను యాక్చువల్ గా నేను. నీకు డాగ్స్ అంటే చాలా ఇష్టం కదా, మరి అడిగావా మమ్మీని వెళ్ళి, మమ్మీ మనం పప్పి పెంచుకుందాం మమ్మీ అని? ఏమన్నారు? వద్దు అని. వద్దు అన్నారా? సరే, నేను నీకు ఒక ప్రామిస్ చేస్తా, ఓకేనా? నీకేం పప్పి అంటే ఇష్టం? సిజ్జువా? అది అది ఉల్ఫ్ లాగా ఉంటుంది. అవునవునవును. ఎందుకు ఇష్టం అదంటే నీకు? అది క్యూటీగా ఉంటుంది. క్యూట్ ఉంటదని ఇష్టమా? సరే, ఇప్పుడు నువ్వు బాగా చదువుకొని ఓకే, మంచిగా ఏమంటారు బాగా చదువుతున్నావు, ఇంకా బాగా చదువుకోవాలి ఓకే, అన్నిట్లో క్లాస్ ఫస్ట్ రావాలి, డాన్స్ లో కూడా ఇంకా నీకు చాలా అవార్డ్స్ రావాలి ఓకేనా? కొంచెం పెద్దగా అయిన తర్వాత నేను నీకు పప్పి గిఫ్ట్ ఇస్తా. ప్రామిస్ ఓకేనా? నువ్వు కొంచెం పెద్దగా అయిన తర్వాత, ఇప్పుడు కాదు. నువ్వు అంటే పప్పీస్ ఇప్పుడు కొంచెం బైట్ చేస్తాయి అవునా, వాటిని మెయింటైన్ చేయాలి. నువ్వు వాకింగ్ తీసుకెళ్లాలంటే నువ్వు కొంచెం పెద్దగా ఉండాలి కదా, నిన్ను బయటకు పంపించాలి కదా అట్లీస్ట్ వాకింగ్ కి. సో నువ్వు కొంచెం పెద్దగా అయిన తర్వాత నేను నీకు పప్పి గిఫ్ట్ ఇస్తా ఓకే? మరి నువ్వు నాకు అప్పుడప్పుడు ఫోన్ చెయ్యాలి పక్కా? సరే ఓకే పక్కా. అయితే నేను నీకు ఏమంటారు పప్పి గిఫ్ట్ ఇస్తా. దియా పాప పెద్దగా అయ్యే లోపు ఆమెకి ఫేవరెట్ డాగ్, అప్పటికి ఒకవేళ ఆ డాగ్ ఏదైతే ఒకవేళ తన ఫేవరెట్ ఏదైనా చేంజ్ అయినా కూడా అది గిఫ్ట్ ఇస్తా ఈ ఇంటర్వ్యూ సాక్షిగా. ఫిక్స్? చెప్పు. ఫిక్స్ అంతే, తగ్గేదేలే. సో ఇంకొకటి, నీ దగ్గర ఇంకో అద్భుతం కూడా, ఇంకో టాలెంట్ కూడా ఉంది. నీకు నవరాసాలు కూడా చేసి చూపిస్తావంట కదా విత్ ఎక్స్ప్రెషన్స్, అవునా? ఎన్ని మొత్తం నవరసాలు? 9. నాకు తెలియదు యాక్చువల్ గా. ఓకే, నేను కొన్ని అడుగుతా, నాకు తెలిసినవి కొన్ని అడుగుతా. సో నువ్వు విత్ ఎక్స్ప్రెషన్స్ చూపించాలి నాకు. పక్కా పర్ఫెక్ట్ గా చేస్తావుగా? పర్ఫెక్ట్. ఫిక్స్ అయిపో. ఓకే, ఫస్ట్ సిగ్గు. ఓ ఇట్లా పెడితే సిగ్గా? ఓకే, భయానకం. నేనేం చెయ్యను రా. ఓకే, కోపం. ఇది ఆల్రెడీ చూసాను నేను ఇందాకే. హ్యాపీ, సంతోషం. సో ఏం చెప్తే అది చేస్తావు. ఆశ్చర్యం, షాక్. అమ్మో, ఇవన్నీ ఎవరు నేర్పించారు? మమ్మీయే. సో మమ్మీ నీకు డైలీ అన్ని నేర్పిస్తూ ఉంటారా? సో నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టం కంటే ఇద్దరితో క్లోజ్ ఉంటావు? ఈ క్వశ్చన్ పనికిరాదు కదా నీ దగ్గర, అంతేనా? నేను అలా అడగకూడదు. ఇంకా నువ్వు సీక్రెట్స్ ఎక్కువ ఎవరితో షేర్ చేసుకుంటావు? ఇద్దరితో, మా మమ్మీ డాడీతో. మమ్మీ డాడీ ఇద్దరితో చెప్పేస్తావు, అప్పుడు సీక్రెట్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు నువ్వు డాడీతో కలిసి మమ్మీ మీద ప్రాంక్స్, మమ్మీతో కలిసి డాడీ మీద ప్రాంక్ అట్లా చేస్తారా? నీకు గుర్తుంది ఏం ప్రాంక్ డాడీ పైన చేసింది ఫస్ట్? చేయలేదా? మమ్మీ పైన చేసింది గుర్తుందా ప్రాంక్? చేయలేదు అది కూడా. ఓకే, ఇప్పటి వరకు నీకు 6 years కదా, నీ ఏజ్ 6 years కదా, నువ్వు 100 పైగా ప్రోగ్రామ్స్ చేసావు అవునా, చదువుతున్నావు, చాలా మెమొరీస్ ఉన్నాయి కదా నీకు. సో ఈ 6 years లో నీ డాన్స్ జర్నీలో కానీ, స్కూల్ జర్నీలో కానీ, పర్సనల్ లైఫ్ జర్నీలో కానీ నీకు బాగా మెమొరబుల్ డే, మెమొరబుల్ మూమెంట్ అని ఒకటి ఉంటది కదా, అర్థమైందా క్వశ్చన్? సో ఏంటది బాగా మెమొరబుల్ గా ఉంది, నీకు బాగా హ్యాపీగా అనిపించింది, గుర్తుంది బాగా? డాగ్ అంటేనా? సో అది నీకు బాగా ఇంతకు ముందు ఉండేనా డాగ్స్ ఎత్తుకునేదానివా ఎప్పుడైనా? లేదు. సో డాగ్ పోతుంటే చూస్తాను, కొంతమంది ఇట్లా వాకింగ్ తీసుకొస్తారు కదా, దాన్ని పట్టుకొని ఫోటో దిగుతా. దాన్ని పట్టుకొని ఫోటో దిగేస్తావు ఫస్ట్. అది నీకు బాగా మెమొరబుల్ మూమెంటా లైఫ్ లో? ఇంకా నీకు ఎప్పుడు బాగా ఏడ్చావు? ఎప్పుడు ఏడవలేదా? మారం చేయలేదా ఎప్పుడు? తెలియదు, అది కూడా గుర్తుకులేదు, మర్చిపోయావు. సో అన్ని మర్చిపోతుంది దియా పాప, గుర్తు పెట్టుకోదు, కానీ డైలాగ్స్ మాత్రం అన్ని గుర్తు పెట్టుకుంటది. ఓకే, నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? శ్రీలీల. డాన్స్ బాగా చేస్తుంది.
కీర్తి సురేష్ గారు, ఓకే. శ్రీలీల గారు, ఓకే. ఇంకా పవన్ కళ్యాణ్ పవన్ అన్నయ్య. కళ్యాణ్ అన్నయ్య. సార్ చూస్తే మాత్రం నిజంగా నీకు ఫ్యాన్ అయిపోతారా. నువ్వు ఇంత క్యూట్ గా పవన్ కళ్యాణ్ అన్నయ్య. సినిమా ఛాన్స్ వస్తే చేస్తావా? ఆ రోజు నీకు ఫైనల్ ఎగ్జామ్ ఉంది, చేస్తావు ఎగ్జామ్ అయిపోయినాక చేస్తా. కానీ ఎగ్జామ్ టైంకే షూట్ ఉంది. ఆగమని చెప్తా, ఎగ్జామ్ రాసినాక వెళ్ళిపోతా. అబ్బా సూపర్ అసలు. సరే ఫైనల్ గా నీకు ఒక టెస్ట్ పెడతా. టెస్ట్ అంటే నార్మల్, భయపడద్దు. మళ్ళీ నేను కొన్ని వర్డ్స్ చెప్తా, నువ్వు స్పెల్లింగ్స్ రాయాలి. రాస్తావా? గుడ్ స్టూడెంట్ అన్నావు మరి, అన్ని రాస్తావు. చిన్న చిన్నవి చెప్తా, పెద్ద పెద్ద ఏం చెప్పను. ఓకేనా? రెడీ కదా? రెడీ. ఎన్ని వర్డ్స్ చెప్పాలి? ఓకే డన్. ఫస్ట్ డాడీ నేమ్ తో మొదలు పెడదాం. డాడీ నేమ్. డాడీ ఏం పేరు డాడీ పేరు? మదన్. మదన్. ఓకే, డిస్టర్బ్ చేస్తాం మరి మేము. పెన్ పట్టుకోవడం కూడా వెరైటీగా పట్టుకుంది. నెక్స్ట్ మమ్మీ పేరు. నేను తెలుగులో కూడా రాయిస్తా. కాదు, నువ్వు అన్ని రాసావు కదా, మరి నా పేరు రాయలేదు. చెప్పాలి కదా అక్క. నేను చెప్పకపోతే అక్క నీ పేరు కూడా రాస్తానక్క అని చెప్పాలి కదా. స్పెల్లింగ్ తెలీదు. నా స్పెల్లింగ్ తెలీదా? MAD. నంబర్ వేయడం మాత్రం మర్చిపోట్లా. సీరియల్ నంబర్స్ కంపల్సరీ ఫాలో అవుతుంది. సీరియల్ నంబరు ఇలా ఒకటి పెట్టేసి దాని పక్కన పులి స్టాప్ పెట్టేసి MADHV. అక్క గ్యాప్ ఇవ్వాలా? వద్దు. మాధవి. ఐ. పర్లేదులే. అయ్యో అర్థమైంది, ఎక్స్ప్రెషన్ మారిపోయింది. క్రేజీ, సూపర్ గా రాసావు. థ్యాంక్ యూ అక్క. ఇంత క్లెవర్ స్టూడెంట్ ఎలా అంటే మళ్ళీ జ్యూస్ అంటే వద్దులే కానీ. అక్క నేను ఒకటి చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఓ నాకు ఇంటర్వ్యూ ఇప్పుడు? నేను గెస్టా, నువ్వు హోస్ట్. ఓకే డన్. నువ్వు అంటే మార్నింగ్ ఏం తింటావు? మార్నింగ్ టిఫిన్ తింటా. ఆఫ్టర్నూన్ లంచ్ అన్నం తింటా. ఏ అన్నం? బయట అన్నమే. ఏ కూర? కూరనా? రోజుకొకటి తింటా. ఈరోజు టమాటా కర్రీ. ఓకే. నైట్ చపాతి లేదా రైస్. ఓకే డన్. ఏం జ్యూసెస్ తాగుతావు? జ్యూసెస్ అస్సలు ఛాన్సే లేదు, అంత మంచి అలవాటు లేదు నాకు. ఎందుకు క్యూట్ అవ్వవు మరి? ఎందుకు క్యూట్ అవ్వనా? అవ్వట్లేదా నేను? క్యూట్ లేనా? అవ్వవు అంటే ఎందుకు క్యూట్ అయ్యాను అనా? దియాతో మాట్లాడుతున్నాను కదా, అందుకే నేను కూడా క్యూట్ గా రెడీ అయ్యి వచ్చా. ఇంకా అంటే నువ్వు టీవీ చూస్తావా? చాలా, ఫుల్. మీ మమ్మీ డాడీ బాగున్నారా? బాగున్నారు. నువ్వు? నేను చాలా బాగున్నా. నేను ఎలా ఉన్నా నువ్వు చెప్పు. నువ్వు బాగున్నానా? ఒకవేళ నాకు సారీ మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నావు అంటే నీ ఇంటర్వ్యూ గానీ ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఇప్పుడు నా పేరు మధు కదా, ఒకవేళ మధు కాకుండా నాకు నువ్వు పేరు పెట్టాలంటే ఏం పేరు పెడతావు? క్యూటీ అక్క. క్యూటీ అక్క. ఓ థ్యాంక్ యూ దియా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. ఎక్సర్సైజ్ చేయవా? అస్సలు. అంటే నువ్వు ప్లాంట్స్ నీకు రోజ్ ఫ్లవర్స్ ఇష్టమా? ఫ్లవర్స్ అంత ఇష్టం. కలర్స్ ఇష్టం. డ్రెస్సెస్ ఇష్టమా? చాలా. ఓకే. షాపింగ్ మాల్స్ వెళ్తావా? తక్కువ, ఎప్పుడో ఒకసారి. మనీ వేస్ట్ చేయడం ఇష్టం లేదు. గుడ్ ఆప్షన్. థ్యాంక్ యూ మేడం. ఇంకా నాకు అంటే రింగ్స్ ఇష్టమా? ఇష్టం. ఓకే. నెయిల్ పాలిష్ నెయిల్స్ ఉంటే వేసుకుంటా, లేదంటే అసలు వేసుకోను. బ్రేస్లెట్ ఉంది. ఇంకా
అంటే దివాళీ జరుపుకోవడం ఇష్టం. దివాళీ ఇష్టం, బట్ క్రాకర్స్ కాల్వడం ఇష్టం లేదు. పూజ చేసుకోవడం ఇష్టం, ఓకే. క్రాకర్స్ పొల్యూషన్ క్రియేట్ చేయడం ఇష్టం లేదు. సంక్రాంతి అంటే ఏంటి? ఓహా, నేను నిన్ను అడుగుదాం అనుకుంది, నువ్వు నన్ను అడిగావా? సరే, నువ్వు నన్ను. ఓకే, ఇది ఇందులో కూడా నాకు ఆప్షన్ ఉందా? సరే, అయితే ఫస్ట్ నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తా, ఓకేనా? సరే, సంక్రాంతి అంటే ఏంటి? అంటే రైతులు పంట పండిస్తారు కదా. అవును, వాళ్ళ ఊర్లో కొత్త పంట వస్తుంది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏదైనా, ఓకే, దాన్ని తీసుకొని ఇంటికి పెట్టుకొని అదొక పండగ లాగా చేసుకుంటాం. ఓకే, ఇంకేం చేస్తాం? సంక్రాంతి మొత్తం ఎన్ని రోజులు జరుపుకుంటాము? 3 days. 3 days. ఫస్ట్ డే ఏం చేస్తాం? భోగి రోజు ముగ్గులు వేస్తాము. 3 days ముగ్గులు వేస్తాము. ఫస్ట్ రోజు ఏం చేస్తాము? మంట పెడతాము, భోగి మంటలు వేస్తాము. అప్పుడు భోగి మంటల్లో ఏం వేస్తాం మనము? పాత వస్తువులా? మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు అవన్నీ తీసుకొచ్చి భోగి మంటలు వేసుకుంటాము. దాని తర్వాత మంట పెట్టిన తర్వాత ఏం చేస్తాము? దానిపైన వాటర్ వేడి చేసుకొని ఆ వాటర్ తో తలంటు స్నానం చేసి టెంపుల్ కి వెళ్తాము. అవునా? వచ్చిన తర్వాత కొత్త పంట వస్తుంది కదా, దాంతో ప్రసాదం నైవేద్యం వండుతాము. అవునా? అవునా? తర్వాత నైవేద్యం తినేస్తాం, ముగ్గులు వేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం. సంక్రాంతి అంటే ఇంకా మేజర్ గా ఏం గుర్తొస్తుంది? కైట్స్, ఇంకా ముగ్గులు. కైట్స్ ప్లస్ మళ్ళీ ముగ్గులు వేసుకుంటాం, కైట్స్ ఎగరేస్తాం. తర్వాత మంచిగా నాన్ వెజ్ తింటాం, బిర్యానీ చేసుకొని. బిర్యానీ చేసేసుకొని థమ్స్అప్ పెట్టేసుకొని పార్టీ. అంతేనా? ఇంకా అంతే అంతే, సంక్రాంతి అయిపోయింది. నీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం? వినాయకుడు. సూపర్. ఎందుకు ఇష్టం? ఎందుకంటే తెలీదా? ఇంకా బుద్ధుడు బాగా ఇష్టం. అదే యోగా లాగా చేసుకుంటారు. ఓకే, సూపర్. సో ఫైనల్ గా నువ్వు హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావా? లేదు అనుకుంటే మంచి డాన్సర్ అవుదాం అనుకుంటున్నావా? లేదు అంటే ఏదైనా పెద్ద ఏమంటారు జాబ్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నావా? పెద్ద క్వశ్చన్ కదా ఇది నీ ఏజ్ కి. చూసే వ్యూయర్స్ కూడా అక్కడ ఉన్న పాప ఏంటి, నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటి అని అనుకోవచ్చు. బట్ ఆ అమ్మాయికి ఉన్న మెచ్యూరిటీ క్వశ్చన్ ఆ అమ్మాయికి అడగవచ్చు, తప్పులేదు. ఆర్మీ డాక్టర్. ఓ సూపర్. ఇంకా డాన్స్. ఇంకా కుదిరితే హీరోయిన్. స్టడీస్ కుదిరితే హీరోయిన్ లాస్ట్. అయాన్ ఫీల్ అవుతారుగా మరి. ఆర్మీ డాక్టర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? ఎవరైనా ఆర్మీస్ అంటే కింద పడిపోతారు కదా యుద్ధంలో, అప్పుడు నేను హెల్ప్ చేస్తా. అప్పుడు నువ్వు హెల్ప్ చేస్తావా వెళ్ళి వాళ్ళకి? సూపర్. ఎప్పటికైనా సరే ఈ డ్రీమ్ ని మైండ్ లో పెట్టుకో, ఓకేనా? డాగ్ నేను ఇస్తా. నువ్వు మళ్ళీ రిమైండ్ చేస్తుంది నాకు. డాగ్ నేను ఇస్తా, కానీ నువ్వు పెద్ద అయ్యాక. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు ఆర్మీ డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నావు. అది చాలా పెద్ద మంచి డిసిజన్ అది, ఓకే? దాన్ని ఎప్పుడు మైండ్ లో పెట్టుకో, ఓకేనా? అవ్వాలి నువ్వు. ప్రామిస్? ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అమ్మో, నువ్వు అన్నిసార్లు నమస్కారం పెడుతుంటే నాకేట్లో అనిపిస్తుంది. ఈ ఇంటర్వ్యూకి మా అందరికి, మమ్మీ డాడీకి డెడికేట్ చేస్తున్నాను, రైతులకి డెడికేట్ చేస్తున్నాను. అమ్మో, ఇంత క్యూట్ ఉన్నావురా అసలు. ఓకే, సో ఇంటర్వ్యూ మా దియా పాప నిత్యం కష్టపడే రైతులకి, అలాగే దియా పాప వల్ల అమ్మా నాన్నకి ఈ ఇంటర్వ్యూని డెడికేట్ చేస్తుంది. సో స్పెషల్ థ్యాంక్స్ టు దియా ఫాదర్ అండ్ మదర్. నిజంగా అంటే ఈ ఏజ్ వరకు కూడా తనకి ఇంత టాలెంట్, నిజంగా అంటే పిల్లల్లో టాలెంట్ ఉండడం అనేది కామన్, కానీ దాన్ని బయటకు తీసుకొచ్చి ఈ ఏజ్ లో సపోర్ట్ చేయడము, తనతో ఉండి, మదర్ ఎప్పుడు కూడా తనతోనే ఉంటారనమాట. మూవీస్కి వెళ్ళాలన్నా, లేదంటే యాక్టింగ్కి ఎక్కడ తీసుకెళ్లాలన్నా, డాన్స్. సో నిత్యం ఆమెతో ట్రావెల్ చేస్తూ, ఆమెను చూసుకుంటూ, లిటరల్ గా వాళ్ళ కెరియర్ ని ఇంకా కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పెట్టేశారు. సో మమ్మీ డాన్స్ టీచర్ కదా. సో నిజంగా స్పెషల్ థ్యాంక్స్ టు దియా మదర్ దివ్యారెడ్డి గారు అండ్ ఫాదర్ మదన్ గారు. సో పాపని ఇలానే ఇంకా ఎంకరేజ్ చేయండి. అండ్ చాలా టాలెంటెడ్ ఉంది. సో తను ఏం అవ్వాలనుకుంటే అది అయ్యే వరకు కూడా మీ సపోర్ట్ ఉండాలి, అలాగే మా సపోర్ట్ కూడా ఉంటది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి.
అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి. సూపర్. ఇంకేం చెప్తావు? ఇంకా మంచిగా చదువుకోవాలి, మమ్మీ డాడీ మాటలు వినాలి, మమ్మీ డాడీ దీవెనలు ఉండాలి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఏమంటారు, బయట హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి కదా, సో అందరూ టైంకి తినండి, సేఫ్ గా ఉండండి అని చెప్పు. అందరికి టైంకి భోజనం చేయండి, జాగ్రత్త. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి, ఫ్యూచర్ లో నేను డాక్టర్ అయ్యాక, ఇప్పుడు కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. సో అది మన దియా పాప ఇంటర్వ్యూ, చాలా బాగా వచ్చింది అండ్ చాలా క్యూట్ గా మాట్లాడింది. సో ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే చెప్తావా ప్లీజ్? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దేన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి? ఛానల్ పేరు చెప్పాలిగా. హిట్ టీవీ. ఓకే, సో మా దియా పాప కోసం మా హిట్ టీవీ స్పెషల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటర్వ్యూ మొత్తం చూడండి. ఇఫ్ మీకు ఈ ఇంటర్వ్యూ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. బాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.